హస్తినలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులు, అనుమతులపై చర్చించారు. హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే వరంగల్ సైనిక స్కూల్కు అనుమతులు ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి. అలాగే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ఆయన నివాసంలో కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2024-25 సంవత్సరానికి పీమేయు కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులను పెంచాలని కోరారు. రాష్ట్రంలో నిర్మించే ఇళ్లను పీఎంవైయు మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని కేంద్ర మంత్రి ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. ఇక అంతకుముందు ఏఐసిసి కార్యాలయంలో పార్టీ అగ్రనాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో రాజకీయ కార్యాచరణపై అధిష్టానంతో చర్చించారు. జూన్ 27తో రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం ముగియనుంది. పార్టీలో, ప్రభుత్వంలో మార్పులపై ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ హామీల అమలును అధిష్టానానికి రేవంత్ రెడ్డి వివరించారు. तेलंगाना सरकार के तरफ से राजनाथ सिंह जी और खट्टर जी से हम लोग मिले थे. 2492 एकर्स ऑफ लैंड डिफेंस के तेलंगाना सरकार को बदलने के लिए हम दरखास्त किए थे. बहुत दिन हुआ, वो पेंडिंग पड़ा हुआ है. इसीलिए राजनाथ सिंह जी से हम लोग मिलकर वो जो हम लोग तेलंगाना सरकार की जगह डिफेंस के लिए बदली किए, मगर वापस में जो तेलंगाना को जो मिलने का जगह था वो नहीं मिला था. इसीलिए हम लोग राजनाथ सिंह से तेलंगाना सरकार के तरफ से हमारा दरखास्त किए. आगे कार्रवाई करने के लिए राजनाथ सिंह जी ने वादा किया था. दूसरी बात, हर प्रदेश में सैनिक स्कूल है. पूरा हिंदुस्तान में उत्तर प्रदेश में 3 सैनिक स्कूल है, आंध्र प्रदेश में 2 है, कर्नाटक में हर प्रदेश में सैनिक स्कूल है केंद्र सरकार के. मगर तेलंगाना में कोई एक भी सैनिक स्कूल नहीं है. 10 साल केसीआर पूछा ही नहीं, मोदी जी दिया ही नहीं. और खट्टर जी से जो हैदराबाद डेवलपमेंट के लिए, मूसी रिवर फ्रंट के लिए एंड मेट्रो रेल के लिए एंड प्राइम मिनिस्टर आवास योजना में गरीब लोगों को घरों के लिए हम लोग रिप्रेजेंट किए. हमारा जितने भी पेंडिंग इश्यूज है 2 मंत्रियों से, दोनों से मिलकर तेलंगाना सरकार को, तेलंगाना जनता को जो జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు ఖార్గే గారిని, అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా కలవటానికి కోసం వారు తీసుకొచ్చారు. ఎందుకంటే పార్టీలో కలిసిన తర్వాత నేను కూడా ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 6 టర్ములు స్పీకర్గా చేశాను. కాబట్టి నేను కూడా వారిని కలిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. ఈరోజు వచ్చి వారిద్దరిని కూడా కలవడం జరిగింది. వారి కూడా శుభాకాంక్షలు తెలిపడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వారు మాట్లాడారు, అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ ఉన్నటువంటి వారిని పరిశూ చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాలలో